కూడా తెరుచుకోలేదు. ఎప్పుడైతే అక్కడ సౌదీలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ట్రావెల్ అలమినా నుంచి కూడా 16 మంది ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకొని హజ్ యాత్రకు వెళ్ళారు. వెళ్ళడమే కాకుండా అక్కడ రిటర్న్గా అంటే యాత్ర పూర్తి చేసుకొని రిటర్న్గా వస్తున్నటువంటి ఘోర ప్రమాదం జరిగింది. ఒక్కొక్కరిగా ఇక్కడ నుండి అలమినా నుంచి కూడా తమ కుటుంబ సభ్యులు ఎవరైతే బుక్ చేసుకొని వెళ్ళారో వాళ్ళు ఉదయమే ఇక్కడికి వచ్చి ఆరా తీయగా ఎవరు కూడా ఇక్కడ లేకపోవడంతో కూడా కుటుంబ సభ్యులంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారి ఇక్కడ అలమైన్ ఆఫీస్ ట్రావెల్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ కాంప్లెక్స్ ఏదైతే ఉందో కాంప్లెక్స్కి సంబంధించి కూడా ఈ కాంప్లెక్స్లో ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్లో కూడా అలమైన్కి సంబంధించినటువంటి ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఈ ట్రావెల్ ఏజెన్సీ 16 మంది అంటే దాదాపుగా 16 మంది ఇక్కడ నుంచి కూడా బుక్ చేసుకున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి షటల్ర్ ఏవైతే ఉన్నాయో ఈ షటల్కి సంబంధించి ఏ షటల్ చూడ ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఏ షటల్ర్ కూడా ఉదయం నుంచి ఘటన జరిగిందని తెలిసినప్పటి నుంచి అటు పోలీసులు బాధిత కుటుంబాలు ఎవరైతే ఆ ప్రమాదంలో మరణించారో వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పెద్ద ఎత్తున వచ్చి ఆరా తీసేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూస్తున్నాం ఒక్కసారి బోర్డు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తే హల్ మీనా అక్కడ చూస్తున్నాం హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే పేరుతో కూడా రన్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఓనర్కు సంబంధించి కూడా అక్కడ చూసుకుంటున్నాం అలా షేక్ ఉమర్ అనే వ్యక్తి కూడా దాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మొబైల్ నెంబర్ ఉంది. దానికి సంబంధించి ఇంకో వ్యక్తి అలా షేక్ అజ్మార్ అనే ఇద్దరు కూడా దీన్ని కూడా నిర్వహిస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్వెటర్ మాత్రం పొద్దున్న నుంచి తీయలేదు. కానీ ఇక్కడ నుంచి 16 మంది వెళ్ళారు. అసలు ట్రావెల్కు సంబంధించినటువంటి ఏజెన్సీ ఏదైతే అలమినా కానీ ఫ్లై జోన్కి సంబంధించి 24 మంది కానివ్వండి ఎక్కడ కూడా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ముఖం చాటేశారు. వాళ్ళకి సంబంధించి కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించి కూడా ఆఫీస్ కూడా ఓపెన్ చేయలేరు. ఎవరెవరు వెళ్ళారని కుటుంబ సభ్యులు అసలు ఏజెన్సీ ద్వారా వచ్చి ఏజెన్సీ నుంచి ఏమైందో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళే పంపించుంటారు కాబట్టి వారికి సంబంధించి అక్కడ ఏం జరిగిందని చెప్పి ఆరాధిస్తామన్నా కూడా ఇక్కడికి ఎవరు లేరు. కాసేపటి క్రితమే ఇక్కడ అలమినా ట్రావెల్స్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ట్రావెల్ వద్దకు లోకల్ ఎమ్మెల్యే నాంపల్లి ఎమ్మెల్యే కూడా వచ్చారు. వచ్చి బాధిత కుటుంబాలు ఇక్కడ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళకు భరోసా ఇచ్చి ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్ళినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా చూసాం. పొద్దున నుంచి ఎప్పుడైతే ఇక్కడ ఉందో ఒక్కసారికి ఇక్కడ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున గుమ్మిగూడెం వల్ల బంధువులు కూడా వచ్చి కూడా ఇక్కడ గుమ్మిగూడెంతో పెద్ద ఎత్తున ఇక్కడ కాస్త రోడ్డు ట్రాఫిక్ జామే కాకుండా కొంత చర్చనీయాంశంగా మారడంతో కూడా వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం అటు హజ్ భవన్ ఏదైతే ఉందో మీరు అన్నట్టు ఇందాక ప్రతి ఏటా ఒక్కసారి కూడా హజ్ భవన్ నుంచి కూడా యాత్రకు తీసుకెళ్తున్నారు. దానికి అన్నీ కూడా నామ్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. కానీ వీళ్ళు ఉమ్రా యాత్ర పేరుతో కూడా ప్రైవేటు కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి ట్రావెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకెళ్తుంటారు. కాబట్టి నిన్న రాత్రి జరిగినటువంటి ఘోర ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన వారే 45 మంది వరకు ఉండుంటారని చెప్పి కూడా ఇప్పటికట్టు సిపి సజ్జనార్ కూడా ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్కి సంబంధించి మాత్రం సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి కాసేపటి క్రితం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ అది జరిగింది సౌదీలో. ఎందుకంటే మక్కా యాత్ర పూర్తి చేసుకొని మదీనాకు వస్తున్నాం కూడా ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి అసలు అటు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏమున్నాయి, ఆ డెడ్ బాడీస్ని ఏ విధంగా ఇక్కడ తీసుకురావాలి, ప్రత్యేక విమానం కూడా దానికి సంబంధించి కూడా అక్కడ పెట్టాలా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ఎంబసీతో మాట్లాడి కూడా వాటిని ఇక్కడ రప్పించేందుకు ఎంతమంది ఉన్నారు, ఎలా ప్రమాదం జరిగిందని పూర్తి డీటెయిల్స్ ఈరోజు సాయంత్రం వరకు వస్తాయి. కాబట్టి అప్పటి వరకు ఏం చెప్పలేమంటూ కూడా లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ దాటివేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. మరొక పక్క అటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే అక్కడ సౌదీ అరేబియా జరిగినటువంటి ఘటన ఉందో దానికి సంబంధించి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడమే కాకుండా కుటుంబ సభ్యులు ఏదైనా డౌట్లు ఉంటే పూర్తి సమాచారం కోసం దానికి కాల్ చేయాలి. ఇప్పటికటో సౌదీ అరేబియా ఎంబసీతో కూడా మాట్లాడుతున్నాం. అక్కడ ఉన్నటువంటి అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నాం. కాబట్టి కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ రాలేదు. కాబట్టి కేంద్రం నుంచి విదేశీ వ్యవహారాల శాఖ కూడా అక్కడ సౌదీ అరేబియా యొక్క ఫారెన్ అఫైర్స్తో కూడా మాట్లాడక జరిగినటువంటి ఘటన పూర్తి డీటెయిల్ తీసుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన అనంతరం కూడా కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా సమాచారం ఇస్తుంది అని చెప్పొచ్చు. మనకు ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే కుటుంబీకులు వచ్చారా, ఎవరికైనా అందుబాటులోకి వచ్చాడా ఆ ట్రావెల్ ఏజెన్సీ సంబంధించిన ఆయన? అంటే ఏం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఇవన్నీ డీటెయిల్స్ తెలుస్తున్నాయా? లిస్ట్ అనౌన్స్ చేశాడా? మనకు ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి కూడా ట్రావెల్ ఏజెన్సీ ఎవరు కూడా ముఖం చాటేశారు. ఎవరు ఫోన్లోకే కాదు ఇక్కడ ఆఫీస్ కూడా ఈరోజు అంటే జనరల్గా ఆఫీస్ 11-12 లోపు తీస్తారు.